నేను బెనర్జీని, బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఫిల్మ్ యాక్టర్ బెనర్జీని. ఇవాళ రోజున నేను రోడ్ నెంబర్ 36 మాదాపూర్ హైదరాబాద్లో ఉన్న ఒక రెస్టారెంట్కి వచ్చాను ఓపెనింగ్కి. ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ రెస్టారెంట్. ఆ పేరు బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఏన్షియంట్ స్టోన్స్, మన పూర్వీకులు, ద ఏజ్ ఓల్డ్ పీపుల్, దే ఆల్ యూస్ కుక్ ఆన్ ద స్టోన్స్. ఆ స్టోన్ మీద కుకింగ్ చేస్తే హౌ టేస్టీ ఇట్ ఈజ్ అనేది చాలామందికి తెలియదు. బట్ నవ్ డేస్ ఇట్స్ గెటింగ్ డెవలప్. ఆ రోజుల్లో అంత టేస్టీగా ఉందంటే ద సేమ్ కాన్సెప్ట్. ఆ స్టోన్స్ అన్నీ ఇంపోర్ట్ చేసి అండ్ ఎవ్రీథింగ్ రియల్ ఏన్షియంట్ స్టోన్స్ని ఇంపోర్ట్ చేసి దే ఆర్ కుకింగ్ ద ఫుడ్ ఆన్ దట్. అండ్ ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ ఏఎస్ఎఫ్ రెస్టారెంట్. ఇక్కడ నేను ఓపెనింగ్కి అసలు లిఫ్ట్లో దిగి లోపల రాగానే ఐ ఫెల్ట్ బ్యూటిఫుల్, ద అంబియన్స్, ద ప్లేస్, అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ ప్లేస్. లాట్ ఆఫ్ పీపుల్ కెన్ సిట్ ఎట్ ఎ టైమ్ అండ్ ఈట్. అండ్ ఒక్కొక్క కార్నర్ ఐ వెంట్ త్రూ, దే ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీథింగ్. నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ చేశాను, బట్ ఐ నో సంథింగ్ అబౌట్ హోటల్ అండ్ రెస్టారెంట్స్. But beyond my knowledge, there are so many things coming up. And especially India is growing antaru. India growing, Hyderabad is developing. Hyderabad is growing like anything. Alanti growing Hyderabad lo this kind of restaurants, I think this is one of the ASF restaurant adding another feather in the cap of Hyderabad city for the restaurant industry. Here I tasted the soup, mutton marag soup and some shrimp. And everything I tasted, everything is so tasty and different in the taste itself. I went through the kitchen also. Kitchen anta hygienic ga undante, everything is so beautiful, and the food quality and preparing the food, everything. Ante inta detailing entu cheptanante, I went through all that, and taste is so great. One has to come. I wish you all come to ASF and enjoy this. Sir, my favorite dish is, my favorite ekku em tintaru, veg or non veg or what? I eat anything, I have to fill my stomach, but here everything is good. I just tasted the soup. So మీరు hotel management చేశారని అన్నారు కదా sir. Do you cook em ekku? I don't cook, I used to. Hotel management, I left it. Okay. Epudo long back I did my hotel management, but I don't cook. Hotel management is not only cooking. A lot of things. I understand. దాని తర్వాత ఐ కేమ్ ఇంటూ దిస్ ప్రొఫెషన్. సినిమా ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి వదిలేసి, అదర్వైజ్ హోటల్ ఇండస్ట్రీలో ఉంటే కుక్ చేస్తూ ఉండు. మేబీ గుడ్ షెఫ్. ఐ డోంట్ నో. What else you cook in your home, sir? ఏమన్నా వండుతారా బేసిక్గా, లేదంటే I can cook anything. I don't know how great the taste will be, but to me it is good. దోశ వేస్తా, ఆమ్లెట్ వేస్తా, బ్రెడ్ టోస్ట్ చేసుకుంటున్నాను, పప్పు వండగలను, రైస్. ఐ కెన్ డూ ఎనీథింగ్. రీజనబుల్ గుడ్ టేస్ట్. ఐ నో. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇప్పుడు నేను చేస్తాను, గేమ్ చేంజర్ ఒకటి చేస్తాను. తర్వాత ఐఎమ్ డూయింగ్ శ్రీను వైట్ల గారిది గోపిచంద్ సినిమా, అండ్ కేర్ ఆఫ్ కంచరపాలెం డాక్టర్ ప్రవీణ పర్చూరి తీస్తున్నాను ఇంకొక సినిమా. దట్ ఐ సమ్ అదర్ ప్రాజెక్ట్స్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ ఓకే, అండ్ థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆఫ్ ASF all the best to them, and God bless them, and I ask them to keep going, expanding many more branches in Hyderabad city and beyond Hyderabad city. Best of luck. Thank you. ఏంటి సార్ మీ బార్బిక్యూ స్పెషాలిటీ ఏంటి సార్? Ancient Stone Flames Barbecue and Grill. We started in June 14 start చేసాము. ఈ 2024-23 జూన్లో స్టార్ట్ చేసాము. We started in June, and we expanded rapidly. 3 branches is currently the third branch. Jubilee Hills Road number 36లో we started. The first branch is in Gachibowli, second branch High-Tech Cityలో ఉంది, ఇది third branch. మెయిన్ కాన్సెప్ట్ ఈస్ జనరల్ బార్బిక్యూ రెస్టారెంట్స్. మనం ఆల్రెడీ చూసాం మార్కెట్లో బార్బిక్యూ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. ద మెయిన్ కాన్సెప్ట్ మాది వచ్చి లావా స్టోన్ ఫుడ్ ఈజ్ అవర్ మెయిన్ కాన్సెప్ట్. లావా స్టోన్ ఈజ్ మన ఒరిజినల్ లావా ఉంటుంది కదా, ఆ లావా నుంచి ఎరప్ట్ అయినప్పుడు, ఆ లెఫ్ట్ అయినాక ఓవర్ ద ఇయర్ ఆ లావా స్టోన్గా కన్వర్ట్ అవుతుంది. ఆ స్టోన్తోనే మేము కుకింగ్ చేస్తాం. ఆ స్టోన్ పైన కుకింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్లో ప్రాసెస్లో కుకింగ్ అవుతుంది. మీరు నార్మల్లీ బిర్యానీ ఎక్కడైనా తిన్నారనుకోండి, ఫంక్షన్లో తిన్న బిర్యానీ వేరు ఉంటుంది, మనం ఇంట్లో చేసుకున్నది వేరే ఉంటుంది. ఎందుకు అంటే ఫంక్షన్స్లో కట్టెల మీద చేస్తారు,
డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో. కట్టెల మీద చేసిన దానికి, గ్యాస్ పైన చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫుడ్. సేమ్ లావా స్టోన్ పైన చేసినా కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. స్లోగా కుక్ అవుతుంది. ఎంత స్లోగా ఫుడ్ కుక్ అయితే అంత టెండర్ ఉంటుంది. ఎనీథింగ్, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అంత టెండర్ ఉంటుంది. సో ద కాన్సెప్ట్ అది మేము మార్కెట్లోకి తీసుకురావాలనుకున్నాం. మేము ఆల్మోస్ట్ 6-7 years దీనిపైన వర్క్ చేసి అండ్ దెన్ స్లోలీ మేము ఫస్ట్ బ్రాంచ్ గచ్చిబౌలిలో స్టార్ట్ చేసాం. ఇట్ వెంట్ బాగా సక్సెస్ అయింది. జనాలకి అందరికీ పబ్లిక్కి బాగా నచ్చింది టేస్ట్. అండ్ దెన్ వీ థాట్ మాకు ఎక్స్పాన్షన్ అప్పుడు అంత పెద్దగా ఆలోచించలేదు, బట్ మనకు వచ్చిన రెస్పాన్స్ని చూసి వీ ఎక్స్పాండెడ్ ర్యాపిడ్లీ. సో నెక్స్ట్ కమింగ్ జూన్కి 1 year అవుతుంది రెస్టారెంట్ ఓపెన్ చేసి. హైదరాబాద్లో 3 branches కరెంట్లీ. ఇంకా ఎక్స్పాన్షన్స్కి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు బెంగళూరు, కల్కటా అండ్ దెన్ టు పూణే. సో ఇండియా వైడ్ ఎక్స్పాన్షన్లో ప్లాన్ ఉంది. ఇన్ నెక్స్ట్ 2 years we will be around 20 branches. నమస్తే అందరికీ. ఇది మా 3rd బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. ఫస్ట్ 2 branches కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో ఇది కూడా డూ కమ్ విజిట్ అండ్ సక్సెస్ చేయండి. మీ అందరి సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. వెంకటన్న, వెల్కమ్ టు ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ బార్బిక్యూ అండ్ గ్రిల్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ బార్బిక్యూ అండ్ గ్రిల్. నా పేరు అభిలాష్, ఈజ్ రేవంత్ రెడ్డి, పార్ట్నర్స్ ఇన్ దిస్ ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ బార్బిక్యూ అండ్ గ్రిల్. ఇది ఈరోజు మనం 3rd branch ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ బార్బిక్యూ అండ్ గ్రిల్ లాంచ్ చేయడం జరిగింది ఈరోజు బై రమేష్ ప్రసాద్ గారు, బెనర్జీ గారు అండ్ శోభు యార్లగడ్డ గారు. they all together has launched this outlet. And ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి నా గచ్చిబౌలిలో ఉందండి. అండ్ సెకండ్ బ్రాంచ్ హైటెక్ సిటీలో అవాసా హోటల్ ఆపోజిట్లో ఈ గలేరియా మాల్లో ఉంది. ఇది 3rd branch మన పక్కనే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ అనేది లావా స్టోన్ కుకింగ్ ప్రాసెస్ అండి. బేసికలీ మనం రెగ్యులర్ బార్బిక్యూస్ చూస్తుంటాము చాలా చోట్ల, కానీ ఇదేంటంటే ఇది యూనిక్. మనకి గ్రిల్ పైన లావా స్టోన్ ఉంటుంది. ఆ లావా స్టోన్ మీద మనం స్టార్టర్స్ కానీ మనం సర్వీస్ చేస్తాము. అండ్ లావా స్టోన్ మీదే కుక్ చేసి మనం సర్వీస్ చేయడం జరుగుతుంది. అవి కాకుండా మనకి ఇంకా చాలా కిడ్ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ సెలబ్రేషన్ విత్ లైవ్ మ్యూజిక్ ఉందండి. అండ్ మన సర్వీసెస్ కానీ ఫుడ్ క్వాలిటీ కానీ ఇట్స్ టాప్ నాచ్ విచ్ వీఆర్, అది మా మోటో ఇక్కడ. కమింగ్ టు ది కౌంటర్స్, మనకి డెజర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ లైవ్ బార్బిక్యూ గ్రిల్ ఉంటుంది అండ్ స్టోన్ మీద మనం సర్వ్ చేస్తాము ఫుడ్ కానీ ఇవన్నీ. అండ్ ఎనీ క్వశ్చన్స్ మీరు సో ఇట్ ఈస్ ఆల్ గాడ్ గ్రేస్ అండి. అండ్ ది ఎఫర్ట్స్ బై అవర్ టీమ్, మా టీమ్ ఎఫర్ట్స్ చాలా పెట్టి వాళ్ళని ఎవ్రీ కస్టమర్ని, ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ని హ్యాపీ చేసి పంపించడం మన మోటో అండి. ఇక్కడ దే ఆర్ ది అంబాసిడర్స్ మాకు ఇక్కడ. వాళ్ళే ఈ షోని నడుపుతారు బేసికలీ. సో అవర్ టీమ్ ఈజ్ మేకింగ్ దట్ పాసిబుల్. దానివల్లే మనకి క్రౌడ్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. వీఆర్ ఎక్స్పాండింగ్ అండ్ ఇది 3rd branch ఇక్కడ హైదరాబాద్లో. అండ్ 1 more మే కమ్ సూన్ ఇన్ హైదరాబాద్. అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ బెంగళూరు నౌ, మార్తర్లీ, వైట్ఫీల్డ్, అండ్ దాని తర్వాత పూణే, చెన్నై, అండ్ దాని తర్వాత కోల్కతాలో కూడా ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వైజాగ్ కూడా వీల్ డెఫినెట్లీ ఎక్స్పాండ్. వైజాగ్, విజయవాడ వీల్ ఎక్స్పాండ్. అండ్ ఇక్కడ మనకి అన్ని ఫుడ్ కానీ, క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ కానీ ఇట్స్ ఆల్, మీరు అన్నారు కదా, సో హౌ ఇంతమంది జనాలు ఎలా వస్తున్నారు, మా ఫుడ్ క్వాలిటీ, సర్వీస్ క్వాలిటీ వల్ల ఇవన్నీ సాధ్యమవుతుంది.